హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే హెయిర్ మాస్క్ అండి, జుట్టుకు వేసుకునే మాస్క్ గురించి మన వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఇంతకుముందు అయితే మనకు అందరికీ కూడా కరోనా టైంకి ముందు అందరి జుట్లు కూడా బాగుండేవండి. ముఖ్యంగా నా జుట్టు మా పాప జుట్టు అయితే రింగులు రింగులుగా పెద్దగా ఉండేదండి. మాకైతే మెండుగా ఉండేది జుట్టు నిండా. నాకు పొడవు లేకపోయినా మెండుగా ఉండేది. మా పాపకైతే చాలా పొడవు ఉండేది. ఎప్పుడు నేను అందరూ మీ పాప జుట్టుని వీడియోస్లో చెప్పొచ్చు కదా, చూపించవచ్చు కదా అంటే నేను చూపించలేదండి. కానీ ఇప్పుడు ఉన్న జుట్టు ఇంకా ఊడిందండి. అందుకోసమని ఈ మధ్యకాలం ఒక 2-3 సంవత్సరాల నుంచి ఈ హెయిర్ మాస్క్ అయితే నేను వేయట్లేదు. తను హైదరాబాదు హాస్టల్లో ఉండడం వల్ల నేను ఇంటి దగ్గర ఉండి ఇప్పుడు వర్క్ ఈ మధ్య ఎక్కువ అవడము మన వీడియోస్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి నేను ఈరోజైతే హెయిర్ మాస్క్ కోసం నేను సిద్ధం చేసుకున్నానండి. ఎవరైనా తప్పకుండా ట్రై చేయండి. మనం బయట తీసుకొచ్చుకునే ప్రోడక్ట్స్ అన్నీ కూడా కొంతమందికి అవి పడవచ్చు, పడకపోవచ్చు అండి. కానీ ఇలాంటి టిప్స్ అయితే మాత్రం మనకు ఖచ్చితంగా మన హెయిర్కి ప్రతి ఒక్కళ్ళండి, ఎటువంటి స్కిన్ వాళ్ళకైనా కానీ, ఎటువంటి హెయిర్ ఉన్న వాళ్ళకైనా కానీ ఈ మాస్క్ అయితే కంపల్సరీగా వేసుకోండి. నేనైతే ఒక 20 మందారం పూలు తీసుకొచ్చాను. మా పాపకు వేసిన తర్వాత నేను కూడా నా జుట్టుకు కూడా వేసుకోవచ్చని. తన జుట్టు కొంచెం పెద్ద జుట్టేనండి. మన వీడియోస్లో అందరు కూడా, నేను వీడియోస్ తీస్తున్నప్పుడు మా ఇళ్ళ దగ్గర అందరు కూడా ఒకసారి మీ పాప హెయిర్ని పెట్టొచ్చు కదా వీడియోస్లో, వ్యూస్ వస్తాయి కదా, వ్యూస్ కోసం నాకు అలా పెట్టడం నాకు ఇష్టం లేదండి. అందుకోసమే నేను ఎప్పుడు మన వీడియోస్లోకి అమ్మాయి జుట్టుని అయితే నేను చూపించలేదు. కానీ తను చిన్నప్పటి నుంచి కూడా నేను ఎటువంటి హెయిర్ మాస్క్ అయితే నేను వేస్తున్నానో మాత్రం నేను చూపిస్తానండి. ఎందుకంటే మేము రకరకాల ప్రోడక్ట్స్ ఏవి కూడా మేము బయట వాడుకోమండి. జుట్టుకైనా ఫేస్కైనా మేము ఏది వాడుకోము. కొబ్బరి నూనె కూడా మేము ఇంట్లోనే కొబ్బరి నూనెలో రకరకాలవి ఇలాంటివన్నీ కూడా వేసి కాచుకొని తలకి కొబ్బరి నూనె పెట్టుకుంటాము. అలాంటి వాళ్ళమి మేము బయట ఎన్నో రకాల హెయిర్కి సంబంధించినవన్నీ కూడా దొరుకుతుంటాయి. అవేవి మేము వేసుకోము. నేనైతే ముందు రోజు మెంతులు నానబెట్టి ఉంచానండి. ఇంకా ముందు రోజే నేను ఒకరి దగ్గరికి మందార చెట్టు ఉన్న వాళ్ళు, మా ఇంటి దగ్గర అయితే లేదు, చిన్న చెట్టు ఇప్పుడు ఉన్నది, వెళ్ళి మందారం పూలు అయితే ఒక 20 పూలు ఉంటే 20 పూలు తీసుకొచ్చి ఆకులు తీసుకొచ్చాను. కరివేపాకు రెమ్మలు మన ఇంట్లోనే ఉన్నాయి తీసుకున్నాను. అది స్కిప్ అయిపోయిందండి. 20 మందార పూలు వేసి ఒక 10-15 మందార ఆకులు వేసి 2 రెమ్మలు కరివేపాకు కూడా వేశాను. ఇప్పుడు మన ఇంట్లోనే దొరికే ప్రతి ఒక్కటి కూడా హెయిర్కి సంబంధించినవి అన్నీ కూడా మన ఇంట్లో ఉండే వాటితోనే మనం సింపుల్గా మన జుట్టుని మనం కాపాడుకోవడానికి ఇలాంటివి ఉంటాయి. మేము ఎప్పుడు ఇలాగే చేసేవాళ్ళమి. కొంచెం కరోనా తర్వాత బిజీగా వర్క్లో మేము బిజీగా అయిపోవడం వల్లనే నేను అసలు చేయలేకపోయాను. కానీ ఇప్పుడు మా జుట్లు అయితే పూర్తిగా ఊడిపోయాయండి. నా జుట్టు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోస్లో, అలా అయితే లేదు, చాలా బాగుండేది ఇంతకుముందు. అందుకని మళ్ళీ కూడా ఇలాంటి హెయిర్ మాస్క్ వేసుకోవాలని చెప్పి నేను మెంతులు నానబెట్టి ఉంచాను ముందు రోజు. తర్వాత అన్నీ ఇప్పుడు వేసినవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత మనం ఈ కలబంద అండి, అది కూడా మన ఇంట్లో దొరికేదే. మెంతులు, కలబంద, మందారం ఆకులు, మందారం పూలు, కరివేపాకు ఇవన్నీ కూడా మన ఇంట్లో దొరికేవే. ఇంకా మిగతా ఏవేవో వేస్తారండి. నేను ఎప్పుడు అవేమి వేయలేదు. ఇలా మాత్రమే మా పాపకు చిన్నప్పటి నుంచి నేను హెయిర్ మాస్క్ వేస్తూ ఉన్నాను. ఈరోజు ఇంకా ఇద్దరికి సరిపడా అంతా వేద్దాంలే అని చెప్పి ఈ మెంతులు నానబెట్టి ఉంచానండి. రాత్రే నానబెట్టాను మెంతులను అయితే. ఈ మెంతులు కూడా వాటర్తో సహా అలాగే వేసేసుకోండి. మందారం పూలు తక్కువ వేసుకొని ఆకులు మెంతులు ఎక్కువ వేస్తే కొంచెం పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. నేను మందారం పూలు ఎక్కువ వేసాను కదా, అందుకోసమని ఆకులు తక్కువ వేసానని కొంచెం అట్ట నల్లగా కనిపిస్తుందండి, అంటే రెడ్డిష్గా కనిపిస్తుంది. జుట్టుకు పట్టించి ఇది తలస్నానం చేస్తే హెయిర్ అయితే చాలా బాగుంటుందని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు అందరికీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి.